నేనా? రా చూసుకుందాం. వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో తేల్చుకుందాం. ఇది ప్రస్తుతం ఆ నియోజకవర్గంలో నడుస్తున్న డైలాగ్ వార్. ఇదేదో ప్రత్యర్థి పార్టీ నాయకుల మధ్య నడుస్తున్న సవాళ్ల పర్వం అనుకుంటే పొరపాటే. బీఆర్ఎస్లోని ఇద్దరు కీలక నేతల మధ్య నడుస్తున్న మాటల యుద్ధమే ఇది. పార్టీ అధ్యక్షుడి సెగ్మెంట్ బాధ్యతలు తనకు అప్పచెప్పారు అంటే తనకి అప్పచెప్పారని ఆ ఇద్దరు నేతలు కూడా తెగ హడావిడి చేసేస్తున్నారు. ఈ తతంగం చూస్తూ అసలే పార్టీకి గడ్డుకాలం నడుస్తూ ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఈ ఆధిపత్య పోరు ఏంట్రా బాబు అని గులాబీ శ్రేణులు తలలు పట్టుకుంటున్నారట. ఉమ్మడి వరంగల్ జిల్లా భూపాలపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పరిస్థితి రోజు రోజుకు అధ్వానంగా మారుతుందని ఆ పార్టీ వర్గాలే తలలు పట్టుకుంటున్నాయి. ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన ఒకే పార్టీ నాయకుల మధ్య ఆధిపత్య పోరు అసలుకే మోసం తెస్తోందని వాపోతున్నారు. మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మధ్య వర్గపోరు సెగ్మెంట్లో తారాస్థాయికి చేరింది. ఒకరిపై ఒకరు బహిరంగంగానే విమర్శలు గుప్పించుకుంటున్నారు. సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సత్యనారాయణరావు చేతిలో ఓటమి పాలైన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రతిపక్ష పాత్ర పోషించడంలోనూ విఫలమవుతున్నారని, కనీసం పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉండటం లేదని క్యాడర్ అసంతృప్తితో కనిపిస్తోంది. దాంతో పార్టీలో ఉండాలా వెళ్లాలా అనే ఆలోచనలో క్యాడర్ ఉందట. ఇలాంటి పరిస్థితుల్లో మాజీ స్పీకర్ మధుసూదనాచారి భూపాలపల్లి నియోజకవర్గంలో యాక్టివ్గా తిరుగుతూ క్యాడర్ కు భరోసా కల్పిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి సత్తన్న చేతిలో ఘోర పరాజయం పాలైన వెంకటరమణారెడ్డి అవినీతి ఆరోపణలు, కేసుల భయంతో ప్రజల్లోకి రావటానికి కూడా భయపడుతున్నారట. ఇప్పుడు నియోజకవర్గంలో మాజీ స్పీకర్ మధుసూదనాచారి ఎంట్రీ ఇవ్వడంతో ఉన్న కాస్త ఇమేజ్ పోతోందని భయపడుతున్నారట. ఆ ఎఫెక్టుతో అడపాదడపా ప్రజల్లోకి వస్తున్న గండ్ర వెంకటరమణారెడ్డి మధుసూదనాచారిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. కేసీఆర్ అనుచరుణ్ణి తానేనని, మధుసూదనాచారికి నియోజకవర్గంలో తిరగాల్సిన పని లేదని తన క్యాడర్తో చెప్పుకొస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ తనదేనని, ఎవరొచ్చి తిరిగినా బీఆర్ఎస్ శ్రేణులు పట్టించుకోవద్దని క్యాడర్ కు భరోసా ఇవ్వటానికి నానా పాట్లు పడుతున్నారు. కేసీఆర్ గారు చాలా క్లారిటీగా 100 మంది ఎమ్మెల్యే, మన పార్టీ ఎమ్మెల్యేల ముందు, ఎమ్మెల్సీల ముందు, పార్లమెంట్ సభ్యుల ముందు చాలా సవివరంగా చెప్పిండు. భూపాలపల్లి నియోజకవర్గానికి గండ్ర వెంకటరమణారెడ్డి మధుసూదనాచారి గారికి చెప్పిండు. మధుసూదనాచారి గారికి మైక్ ఇచ్చి చెప్పిండు, నేను భూపాలపల్లికి పోను, భూపాలపల్లితో నాకు సంబంధం లేదు అని చెప్పిన తర్వాత ఆయన ప్రతిపక్ష హోదా కౌన్సిల్లో ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఇది వాస్తవం. మీరు ఇవాళ కేటీఆర్ ఎప్పుడో సందర్భం అంతా చెప్తాడు, కేసీఆర్ గారు ఎప్పుడో భూపాలపల్లిలో అంతా కూడా చెప్తాడు. ఇది లేదు, నేనేదో అబద్దం చెప్పాల్సిన అవసరం నాకు లేదు, ఇది ఇక్కడ ఉండేటువంటి మీరు ఎవరైనా ఎమ్మెల్యేలు మీకు తెలిస్తే అడుగు, ఇది వాస్తవేనా సార్ అని అడగండి, లేకపోతే పల్ల రాజేశ్వర రెడ్డితో లేకపోతే పక్క కౌశిక్ రెడ్డిని అడుగుని చెప్తాడు. ఎందుకు చెప్తున్నా అంటే మీకు క్లారిటీగా చెప్తున్నా, ఈ నియోజకవర్గంలో నాయకుడు ఒక్కడే ఉంటాడు. మీరు భావనాయకత్వం ఆయన వస్తే ఈయన ఓడిపోతే ఆ లాభం ఆయన. ఈరోజు పార్టీ ఓడిపోయినా ఏం లాభం ఉంటుంది? అందరికి ఎట్లా అనుకున్నారు, ఎక్కడైతే ఒక ఎమ్మెల్యే ఓడిపోవాలి, ఇక్కడ నాయకుడు నేను ఉండాలంటే ఎట్లయితుందండి? ప్రతిపక్ష పాత్ర పోషించలేని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తీరుపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల తరువాత నుండి తమకు అందుబాటులో ఉండట్లేదని ఫైర్ అవుతున్నారు. తమ కోసం వస్తున్న మధుసూదనాచారిపై ఆరోపణలు చేస్తుండటంతో మరింత అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మానేసి పార్టీ కోసం కష్టపడుతున్న మాజీ స్పీకర్ పై విమర్శలు చేయటం ఏంటని మండిపడుతున్నారు. గండ్ర వెంకటరమణారెడ్డి కామెంట్స్ పై మధుసూదనాచారి అనుచరులు తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు. మాజీ స్పీకర్ కుమారుడు సిరికొండ ప్రశాంత్ అయితే మాజీ ఎమ్మెల్యే గండ్రపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. భార్య పదవి కోసం ఎన్నో పదవులు కట్టబెట్టిన తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని మోసం చేసి వచ్చిన గండ్రకు సిగ్గు లేదా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మధుసూదనాచారి కేసీఆర్ కు అనుచరుడని, బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడని గుర్తు చేస్తున్నారు. ప్రతిపక్ష పాత్ర పోషించడం చేతకాక ప్రజల కోసం తిరుగుతున్న తమ తండ్రిపై వ్యాఖ్యలు చేయటం సిగ్గుచేటని, ఎవరు గెలుస్తారో, ఎవరికి టికెట్ వస్తుందో రాబోయే ఎన్నికల్లో చూసుకుందామని సవాల్ విసురుతున్నారు. రమణారెడ్డి మధుసూదనాచారి గారికి నువ్వే ఏలు పట్టుకుని ఓనమాలు దిద్దించినట్టు, ప్రతిపక్ష హోదా కావాలని నీ దగ్గరకు వచ్చినప్పుడు ఆయన చేతులు జోడించి రమణారెడ్డి గారు నేను భూపాలపల్లికి పోను, మీరు ఎట్లా చెప్తే అట్లా ఇంటా అని అంటే మీరే ఆయన మధుసూదనాచారి గారిని తీసుకెళ్లి ముఖ్య కేసీఆర్ గారితో మాట్లాడి ప్రతిపక్ష హోదా ఇచ్చినట్టు బిల్డప్లు ఇస్తున్నావు. నువ్వు కాదు,
పార్టీ ఫౌండర్ ఆయనే, కేసీఆర్ గారి అనుచరుడు ఆయనే. రాజకీయాలలో సీట్ల సర్దుబాట్లు కానీ, అభ్యర్థి డిక్లరేషన్ కానీ ఏదన్నా ఉంటే ఎలక్షన్ టైం ఉంటుంది. ఎలక్షన్ 4 సంవత్సరాల ఈ తరుణంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల సమస్యల మీద పోరాడాలి. అంతేగాని కేసీఆర్ పిలిచి నాకే బాధ్యత అప్పైపోయిండు, నన్నే తిరిగి ఉన్నాడు, షారీ సాబ్ ఇటు సైడ్ ఇటు దిక్కు తిరగద్దని చెప్పిండు అని అవాకులు చెవాకులు అబద్ధాలు మాట్లాడితే నీ పరువే పోతుంది. స్వలాభం కోసం పార్టీ మారి అధికారం పోగానే ప్రజలను మర్చిపోయిన గండ్ర వెంకట రమణారెడ్డి తమకు అవసరం లేదంటున్నాయంట భూపాలపల్లి గులాబీ శ్రేణులు. అధికారంలో ఉన్నప్పుడు అవినీతి అక్రమాలకు పాల్పడి పార్టీ శ్రేణులను పట్టించుకోలేదని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సైతం అదే పంథా కొనసాగిస్తున్నారని మండిపడుతున్నారు. అదలా ఉంటే స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఆ ఇద్దరి మధ్య వర్గపోరు పార్టీని ఏ ఒడ్డుకు చేర్చుతుందో అన్ని పార్టీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారిన తరుణంలో నాయకుల మధ్య ఆధిపత్య పోరు పార్టీని పూర్తిగా డ్యామేజ్ చేస్తుందని కొంతమంది సీనియర్లు అధిష్టానానికి ఫిర్యాదు చేశారట. మరి అధిష్టానం ఎవరికి నచ్చ చెప్తుందో, ఎవరిని భూపాలపల్లి నుంచి తప్పిస్తుందో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.